Good afternoon, friends. So, while we start chapter, so notes na good heading bettandi. So next unit, next chapter number 8. As per the Institute Study Material, chapter number 8. Banking companies. Chapter name, Banking Companies. సో ఈ చాప్టర్ ప్రొసీడ్ అవ్వడానికన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి, ఒక క్లారిటీ మీకు అనేది ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? బ్యాంకింగ్ సెక్టర్ లో బ్యాంక్స్ అనేవి ఎలా కన్ఫర్ చేస్తాం, వాటి అకౌంటింగ్ ఎలా జరుగుతుంది, వాడి రూల్స్ ఎలా ఫాలో అవుతాడు, నామ్స్ ఏముంటాయి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే బేసిక్ అకౌంటింగ్ రూల్స్ అన్ని కూడా మనకి జనరల్ గా అప్లై అవుతాయి. అయితే బ్యాంక్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి, బ్యాంక్స్ కి కంట్రోలింగ్ కోసం సపరేట్ యాక్ట్ ఉందన్న తెలుసుకోవాలి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా అకౌంటింగ్ నామ్స్ ఉంటాయి, రైట్? అకౌంటింగ్ నామ్స్ ఫర్ జనరల్ గా మనం మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్కమ్ ఉందనుకున్నా, ఇన్కమ్ ఈజ్ రికగ్నైజ్డ్. సో ఇన్కమ్ అని మనం ఎలా రికగ్నైజ్ చేయాలంటే ఏం చెప్తాం? ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ రికగ్నైజ్డ్ బేస్డ్ ఆన్ అక్రూవల్ కాన్సెప్ట్. ఇది బేసిక్ అకౌంటింగ్ రూల్ కదా. సో అలాగే బ్యాంకింగ్ లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో చాలా స్పెసిఫిక్ గా, రైట్, అని ఈ నామ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీటిని మనం అంటాం ప్రుడెన్షియల్ నామ్స్ ఆర్ అకౌంటింగ్ నామ్స్ అని అంటాం. ఇది ఆర్బిఐ స్పెసిఫై చేసే నామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రావిజన్ క్రియేట్ చేసే అకౌంటింగ్ లో రీజనబుల్ ప్రావిజన్ పర్సంటేజ్ అంటాం, బట్ కానీ బ్యాంకింగ్ లో అలా కాదు. సో స్పెసిఫిక్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తాడు. సో అందుకనే ఇక్కడ అకౌంటింగ్ నామ్స్ లో కొంత అకౌంటింగ్ బేసిక్ అంటే లాజికల్ పార్ట్ ఉంటుంది, దాంతో పాటుగా కొంత హార్డ్ పార్ట్ ఉంటుంది. కెన్సే ఫార్మాట్ బేస్డ్ అనొచ్చు దీన్ని మనం. సో అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారం మనం వెళ్ళాలి. ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం మనం అకౌంటింగ్ చేయాలి. సో అలా తెలియాలి అంటే, టోటల్ బ్యాంకింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే, సో అట్ ఏ స్ట్రెచ్ అవ్వదు. అట్ ఏ స్ట్రెచ్ మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ చెప్పండి అంటే బేసిక్ లైక్ అమాల్గమేషన్ ఉంది, కాన్సెప్ట్ అంతా చెప్పుకుని సమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ అలా కాదు, కాన్సెప్ట్ నే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. అట్ ఏ టైం, అట్ ఏ స్ట్రెచ్ కాన్సెప్ట్ ని చెప్పినా కూడా అది కొంచెం కన్ఫ్యూషన్ ని దారి చేస్తుంది. సో మనం దీన్ని ఎలా నేర్చుకోవాలంటే చాప్టర్ ని స్టేజ్ బై స్టేజ్, అడ్జస్ట్మెంట్ బై అడ్జస్ట్మెంట్ నెమ్మదిగా నేర్చుకుంటూ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఓవరాల్ బ్యాంకింగ్ యాక్టివిటీ ఏం జరుగుతుంది, బ్యాంకింగ్ దాని అకౌంటింగ్ ఎలా చేస్తుంది అనే విషయాల మీద క్లారిటీ నీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్స్ ఫైనల్ ఫార్మాట్ అది తయారు చేసిన తర్వాత, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ చాప్టర్, మనం ఓవరాల్ వ్యూ కన్నా పార్ట్ బై పార్ట్ అనాలిసిస్ కి వెళ్తాము. ఓవరాల్ బ్యాంకింగ్ యాక్టివిటీ మొత్తం అంతా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ నేను డిస్కస్ చేస్తాను, రైట్? లైక్ ఫార్మాట్, పిఎల్ అకౌంట్ లో ఫార్మాట్, బ్యాంకింగ్ యాక్టివిటీలో ఉండే ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, ఓవరాల్ వ్యూ అన్నిటి గురించి నాకు ఫైనల్ గా తెలుస్తుంది, ముందే కాదు. సో బేసిక్ గా నేను ఫస్ట్ ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం గురించి మాట్లాడాను, రైట్? రైట్. సో ఇప్పుడు దీనిలో స్టేజ్ బై స్టేజ్ అడ్జస్ట్మెంట్స్ గురించి వెళ్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు అడ్జస్ట్మెంట్స్, సో జనరలీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాంకింగ్, జనరల్ మీనింగ్ ఫస్ట్ తెలుసుకున్నాను. సో ఆఫ్టర్ నోయింగ్ ది బ్యాంకింగ్ మీనింగ్, సో స్టేజ్ బై స్టేజ్ మనం అడ్జస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ చాప్టర్ నేను చెప్పినంతసేపు కూడా మన కాన్సన్ట్రేషన్ ఫస్ట్ నేను చెప్పే ట్రాన్సాక్షన్, నేను చెప్పేటువంటి అడ్జస్ట్మెంట్ మీద పెట్టాను అందరూ కూడా. సో నేను ఏదైతే అడ్జస్ట్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ చెప్తున్నానో దానికి అర్థమైందా లేదంటే ముందు వెరిఫై చేయండి. ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ తర్వాత స్టేజ్ బై స్టేజ్ చెప్తూ వెళ్తాను, కాబట్టి ఓవరాల్ ఐడియా లాస్ట్ లో వస్తుంది. సో ఒక యూనిట్ లో ఒక అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే, సో మన కాన్సన్ట్రేషన్ అడ్జస్ట్మెంట్ మీద ఉండాలి. దాని రిలేటెడ్ డౌట్స్ ఏమైనా మనకు ప్రాబ్లం లేదు, మనం దాని గురించి డిస్కస్ చేయొచ్చు. అయితే
ఓవరాల్ వ్యూ చాలా విషయాలు ఉంటాయి, బట్ అన్నిటి మీద ఇప్పుడు అనాలిసిస్ కాదు, నేను అన్ని అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడతాను. రైట్. సో ఫస్ట్, సో ఈ చాప్టర్ ఫస్ట్ మనం నేర్చుకున్న వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాంకింగ్. అసలు బ్యాంకింగ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి? బ్యాంకింగ్ అండర్ సెక్షన్ 5 clause B of the Banking Regulation Act 1949. Under section 5B of the Banking Regulation 1949, the term banking means, the term banking means 2 points. First one, accepting deposits of money from public. సో ఎవరికైనా వాయిస్ ఆర్ క్లారిటీ లేకపోతే దయచేసి నాకు ఇంటిమేట్ చేయండి అన్న, లేదు అంటే జాగ్రత్తగా చెప్పేది అర్థం చేసుకోండి. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్. సో బేసిక్ మీనింగ్ మనకు ఆల్రెడీ ఈ పాయింట్ గురించి కూడా తెలుసు, మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు చాలా చోట్ల, ఈవెన్ ఎకనామిక్స్ లో కూడా వస్తుంది బ్యాంక్ గురించి. సో దానిలో కూడా మనకు తెలుసు. సో బ్యాంకింగ్ యాక్టివిటీ ఏంటి అంటే కనుక, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో బ్యాంకింగ్ మీనింగ్ లో ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ పబ్లిక్. నేను పబ్లిక్ నుంచి డబ్బులు ఇస్తారు, అన్ని చోట్ల కంపెనీ ఏదైనా పబ్లిక్ నుంచే తీసుకుంటుంది కదా మనీ. పబ్లిక్ నుంచి మనీ తీసుకునే కంపెనీస్ కి ఓనర్షిప్ ఇస్తున్నాం, లైక్ ఇట్స్ దే ఆర్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. అయితే షేర్ హోల్డర్స్ రూపంలో పబ్లిక్ నుంచి మనీ తీసుకోవచ్చు, అది కంపెనీ ఫార్మేషన్ కి. ఇక్కడ నేను మాట్లాడుతున్న కంపెనీ ఫార్మేషన్ గురించి కాదు, ఒక ఫామ్ అయిన బ్యాంక్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ వర్క్ జరుగుతుందన్న, బ్యాంక్ చేసే యాక్టివిటీయే పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోండి. సార్ పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకుని మరి ఏం చేస్తుంది బ్యాంకు? దాస్తుంది. సరే ఎక్కడ దాస్తుంది అది? సో ఒకటి దాని దగ్గర కొంత అమౌంట్ దాస్తుంది, కొంత అమౌంట్ ని వాడి బిజినెస్ యాక్టివిటీ కింద వాడతాడు. సో పబ్లిక్ మనీతో బిజినెస్ చేయడం బ్యాంకింగ్ యాక్టివిటీ, రైట్ నా? సో యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెండింగ్, ఇన్వెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకున్న, ఏ నుంచి బ్యాంక్ డబ్బులు తీసుకుని డిపాజిట్స్ తీసుకుని బికి లెండ్ చేస్తుందంట, అప్పిస్తుందంట, లేదా బి దగ్గర ఇన్వెస్ట్ చేస్తుందంట. ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బిజినెస్ పర్సన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకెళ్లి వేరే పర్సన్ దగ్గర ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు, షేర్లు కొనొచ్చు, వేరే కంపెనీలో షేర్లు కొనొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎనీ ఫామ్ గోల్డ్ కొనొచ్చు. సరే బ్యాంక్ ఇక్కడి నుంచి తీసుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది? సో పబ్లిక్ ఊరికనే ఇవ్వరు కదా, జాగ్రత్తగా అర్థం చేయాలని చెప్పిన. పబ్లిక్ డబ్బులు ఇచ్చారనుకోనా బ్యాంకింగ్ కి, పబ్లిక్ బ్యాంకింగ్ డబ్బులు తీసుకుని ఒక 5% ఇంట్రెస్ట్ ఇచ్చింది అనుకోనా, బ్యాంక్ బయట వాళ్ళు వేరే వాళ్ళకి అప్పు ఇచ్చి 10% ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో లెండ్ చేసినప్పుడు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాక్సెప్ట్ చేసినప్పుడు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం బ్యాంకులో ఇన్వెస్ట్ చేయొచ్చు, దాచుకోవాలనుకుంటే నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను బ్యాంక్ లో డబ్బులు దాచుకున్నాను, నాకు బ్యాంక్ 5% ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ డబ్బులు బ్యాంక్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పిస్తుంది, వాడి దగ్గర నుంచి బ్యాంక్ 10% ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. అల్టిమేట్ గా ఈ 10% బ్యాంక్ ఇంట్రెస్ట్, ఈ 5% ఇంట్రెస్ట్, ఈ 5% అనేది ఎక్స్పెండిచర్. సో అల్టిమేట్లీ ద బెనిఫిట్ టు ది బ్యాంక్ ఇస్ 5%. ఇది ఫస్ట్ పాయింట్ మీనింగ్. ఎనీ డౌట్స్? సెకండ్ పాయింట్, these deposits
are repayable on demand. Or otherwise, and can be withdrawn by check, draft, or otherwise. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేయాలి. ఏవైతే పబ్లిక్ నుంచి నేను మనీ తీసుకుంటున్నానో, పబ్లిక్ నుంచి ఒక డబ్బులు తీసుకుంటే లైక్ అప్పు తీసుకున్నట్టు తిరిగి ఇవ్వాలి కదా. అయితే పబ్లిక్ నుంచి అప్పు తీసుకుని బ్యాంక్ వేరే వాళ్ళకి మళ్ళీ అప్పు ఇస్తున్నాను. సో బ్యాంక్ ఒకరికి అప్పు ఇస్తే ఇట్స్ ఏ లోన్, అడ్వాన్స్, రైట్ అన్న అసెట్. బ్యాంక్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే లైబిలిటీ. సో డిపాజిట్ ద లైబిలిటీ టు ది బ్యాంక్, లోన్స్ ఆర్ ద అసెట్ టు ది బ్యాంక్. జనరల్ గా లోన్ అనేది మనకి మన పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే, నాన్న ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ లో, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే, డిపాజిట్ ఇదే ఇన్వెస్ట్మెంట్, లోన్ ఇస్ ఏ లైఫ్. బట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ లో కాబట్టి లైబిలిటీ కాబట్టి ఇట్ ఈస్ ఏ అసెట్. సో బ్యాంక్ కి లోన్ అనేది అసెట్, డిపాజిట్ అనేది లైబిలిటీ, రైట్. అయితే ఏదైతే మనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ తీసుకుంటుందో, దీస్ డిపాజిట్స్ ఆర్ అదర్వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాంక్ కి డబ్బులు ఇచ్చాను ₹1,00,000. ఒక 2 రోజుల తర్వాత నాకు డబ్బులు అవసరం అయ్యాయి. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలా లేదా అంటే కంపల్సరీగా ఇచ్చేయాలంట. ఎందుకని? రీపేబుల్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ అంటే మీనింగ్ అదే కదా. అదే నేను డబ్బులు తీసుకుని నేను వేరే వాళ్ళకి అప్పు ఇచ్చాను, నేను ఇవ్వను అని అనడానికి లేదు. సార్ అదేం సార్, మరి అప్పు ఇవ్వకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అడిగితే ఎలా ఇవ్వగలదు బ్యాంకు? ఇవ్వాలి. అందరూ అడగరు, బట్ అడిగిన వాళ్ళకి అడిగిన పర్సన్ కి డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటే మరి కష్టం కదా. సో దానికంటూ రూల్స్ ఉంటాయి. మనం స్టేట్ బై స్టేట్ చెప్పాను కదా, మనం వెళ్తూ నేర్చుకుంటాం, ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ నేర్చుకుంటాం. సో ప్రస్తుతానికి జనరల్ గా అర్థం చేసుకోండి, పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకుంటుంది, అదే పబ్లిక్ మళ్ళీ లెండింగ్ రూపంలో లేదా ఇన్వెస్ట్ చేయడం రూపంలో చేసి బిజినెస్ యాక్టివిటీ చేసి డబ్బులు సంపాదిస్తుంది బ్యాంక్. ఈ బ్యాంకింగ్ యాక్టివిటీలో ఎవరైనా పబ్లిక్ బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేస్తే మళ్ళీ ఒకవేళ వాడు అడిగితే ఆన్ డిమాండ్ వెనక్కి ఇచ్చేయాలి. అంతేగాని నేను తర్వాత ఇస్తాను, టైం కావాలి ఇలా అనడానికి కుదరదు. దే షుడ్ బి పేయబుల్ ఆన్ డిమాండ్. ఫస్ట్ బేసిక్ మీనింగ్ ఆఫ్ బ్యాంకింగ్, రైట్. నెక్స్ట్ వర్డ్, బ్యాంకింగ్ కంపెనీ. Next word, banking company. Any bank which transacts the banking business, the banking activity. ఎలాగైనా understand. As stated in section 5 clause B అంటే ఇది నాన్న. In India, is called as banking company. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ బ్యాంక్ కంపెనీ, banking activity mentioned under section 5 clause B of the Banking Regulation Act చేస్తే then the company is known as banking company. Point number 2, banks in India and their activities are regulated by
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. వెంటనే క్వశ్చన్ సార్ కంపెనీ అనగానే కంపెనీస్ యాక్ట్ కదా అప్లై అవ్వాలి? లేదు, బ్యాంకింగ్ కంపెనీ దేనికైనా అప్లై అయ్యే యాక్ట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, నాట్ ఏ కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ ఇన్వాల్వ్మెంట్ బ్యాంకింగ్ సెక్టర్ లో లేదు. సో మరి కంపెనీ ఎందుకన్నాము? సో బ్యాంక్ is also a company. It will accept deposits from the public. It will accept money from the public. They will become the shareholders. The procedures are same, but it is regulated by Banking Regulation Act. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవ్వాలి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వర్క్ జరగాలి. అప్పుడే మనం ఆ కంపెనీని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడితే దాన్ని మనం అనొచ్చు బ్యాంకింగ్ కంపెనీ అనొచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ చెప్పిన రూల్స్ ప్రకారం బ్యాంకింగ్ యాక్టివిటీ చేస్తే ఎవరైనా సరే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారమే రిజిస్టర్ అవ్వాలి తప్ప కంపెనీస్ యాక్ట్ ప్రకారం కాదు. అది చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుందా అందరికి? ఎనీ డౌట్స్? రైట్. సో బేసిక్ మీనింగ్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నెక్స్ట్ కాన్సెప్ట్ జనరల్ బేసిక్ థియరీ ఫస్ట్ చెప్తున్నాను, తర్వాత మనం డైరెక్ట్ గా అకౌంటింగ్ నామ్స్ లోకి వెళ్ళిపోతాం. జనరల్ థియరీ ఇంకా ఏమైనా ఉంటే అది మీరు టెక్స్ట్ బుక్ లో చదువుతారు కానీ, బట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్యాంక్స్ ని కేటగరైజ్ ఫస్ట్ టూ కేటగిరీస్ గా మనం మాట్లాడుకుంటే, ఇండియన్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్. మళ్ళీ ఇండియన్ బ్యాంక్స్ లో కేటగిరీ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. మళ్ళీ దీనిలో మాట్లాడుతుంటే స్కెడ్యూల్డ్ లో సింపుల్ అండర్స్టాండింగ్ కోసం క్లారిఫై చేస్తున్నాను, క్లాసిఫికేషన్ అంతే. కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, జనరల్ సెక్టర్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఫారెన్ జనరల్ గా అర్థమవుతుంది బ్యాంకింగ్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అదర్ కంట్రీ అండ్ having a branch in India, it is called foreign bank or like foreign branch. So మనం ఆల్రెడీ గ్రూప్ 1 లో బ్రాంచింగ్ డిస్కస్ చేసాం కదా, సిమిలర్ మోడల్. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ఇండియన్ బ్యాంక్ లో వాట్ ఈస్ మెంట్ బై షెడ్యూల్డ్ బ్యాంక్? షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే దాన్ని ఇక్కడ మళ్ళీ వెంటనే క్వశ్చన్ లేదు, వాట్ ఈస్ ద షెడ్యూల్డ్ బ్యాంక్? షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే స్పెసిఫిక్ గా సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది ఆర్బిఐ యాక్ట్. ఆర్బిఐ యాక్ట్ లో సెకండ్ షెడ్యూల్ లో మెన్షన్ చేసినటువంటి mentioned in second schedule of the RBI Act are known as scheduled banks. సో ఏ బ్యాంక్ అయితే రిజిస్టర్ అయిన బ్యాంకు ఆర్బీఐ యాక్ట్ ప్రకారం యొక్క సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు కూడా స్కెడ్యూల్ అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్ప్లనేటరీ స్టేట్మెంట్, రైట్? సో దానిలో మెన్షన్ చేయడం, స్కెడ్యూల్ లో మెన్షన్ చేసినటువంటి బ్యాంక్ ప్రతిదాన్ని ఏ స్కెడ్యూల్ మళ్ళీ అది కూడా సెకండ్ షెడ్యూల్ లో మెన్షన్ చేసినటువంటి ఏ బ్యాంక్ అయినా సరే ఏమవుతుందంటే అది స్కెడ్యూల్డ్ బ్యాంక్ అవుతుందంట. సార్ మరి ఇండియాలో స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉన్నాయా, నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయా? అసలు నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఇండియాలో తీస్తారని. సో ప్రతి బ్యాంక్ ని తీసుకెళ్లి ఆర్బీఐ అండర్ లోకి తీసుకొచ్చారు. సో అందుకే నేను అంటాను జనరల్లీ ఆర్బీఐ కంట్రోల్స్ ది ఆల్ ది బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంక్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని అంటాం మనం. సో ఇట్ విల్ కంట్రోల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది బ్యాంక్స్
all the banks are mentioned in the second schedule of the RBI Act. So those banks are known as scheduled banks. దీనిలో కమర్షియల్ యాక్టివిటీ చేసేవి, కమర్షియల్ యాక్టివిటీ చేయని బ్యాంక్స్ మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ చేశాను. అయితే మనకు ప్రజెంట్ అప్లై ఏదైనా కేవలం షెడ్యూల్డ్ బ్యాంక్స్ విచ్ ఆర్ కమర్షియల్. సో నాన్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనకి సిలబస్ లో ప్రజెంట్ లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ది ఫారెన్ బ్యాంక్స్. సో మనం ఇప్పుడు మాట్లాడేది కేవలం బేసిక్ ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, రైట్? సో ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గురించి మాత్రం మనం మాట్లాడతాం, వీటి గురించి మనం మాట్లాడతాం. అయితే కొంతమందికి సార్ దేర్ కెన్ బి ఏ పబ్లిక్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటాం కదా. సో అంటే దట్ మీన్స్ ఏ పబ్లిక్ సెక్టర్ ఇస్ ఆల్వేస్ రిఫర్స్ టు ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ స్టేక్ ఎయిడ్. సో గవర్నమెంట్ ఎయిడ్ which is more than 50%, then the bank is known as a public sector bank, right? So general definition, public sector means the involvement of the government. So if the bank investment, the investment in bank is involved by the aid is involved from the government, then the bank is known as a public sector bank. And that bank name is mentioned in the second schedule of the RBI Act, then the bank is known as scheduled bank. Right now, this is the general theory for understanding of the types of banks. So general theory inka koncham untundani, you can go through the institute study material. Right? So next, and ఈ బ్యాంకింగ్ లో ఉన్నటువంటి బేసిక్ ప్రాసెస్ చాలా ఉంటాయి. సో మనం స్టేజ్ బై స్టేజ్ నేర్చుకుంటాం. ఫస్ట్ మనకు కావాల్సింది అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ దాంతో పాటుగా నెమ్మదిగా నేను రిమైనింగ్ థింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ రైట్ నోట్స్ లో నెక్స్ట్ వన్ హెడ్డింగ్, నెక్స్ట్ నోట్ లో హెడ్డింగ్ పెట్టినా prudential norms or accounting norms. So what are all the accounting norms relating to banks? Right, ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికైనా ఏమైనా బేసిక్ అండర్స్టాండింగ్ లో డౌట్ ఉంటే అడగండి నన్ను. శశాంక్ క్లియర్ అయినా చెప్పేదంతా అర్థమవుతుందా? Yes sir. Right. Hi Kiran. Yes sir. Right. Right, next stage వెళ్తున్నాను. సో accounting norms చెప్పండి, ఎవరికైనా డౌట్? నా ఎవరికైనా డౌట్ ఉందా? No sir. రైట్ రైట్ అకౌంటింగ్ నార్మ్స్ హెడ్డింగ్ పెట్టుకున్నానా. సో మనం బ్యాంకింగ్ సెక్టర్ లో అకౌంటింగ్ నార్మ్స్, రెగ్యులేషన్స్ గురించి, రూల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం. రైట్ నా. సో స్టేజ్ బై స్టేజ్ వెళ్తానని చెప్పాను నేను ఇందాకే. సో ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ నన్ను నోట్స్ లో అడ్జస్ట్మెంట్ నెంబర్ 1. సో యూ కెన్ సే అడ్జస్ట్మెంట్ అను లేదా నోట్ అను, వాట్ ఇట్ మే బి. సో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఏ నెంబర్స్. నేను జనరల్ గా చెప్పుకున్నాను, ఈ నెంబర్స్ సీక్వెన్స్ కాదు, ఎలాగైనా డిస్కస్ చేయొచ్చు. బట్ జనరల్ గా నేను ఎన్ని అడ్జస్ట్మెంట్స్ వస్తున్నాయంటే జనరల్ అండర్స్టాండింగ్ కోసం అడ్జస్ట్మెంట్స్ రూపంలో చెప్తున్నాను. రైట్, అడ్జస్ట్మెంట్ నెంబర్ 1. ద ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఈ రిలేటింగ్ టు ఇన్కమ్ రికగ్నిషన్. రైట్, అక్షా జైన్. Yes sir. జనరల్లీ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్కమ్ ని ఎలా రికగ్నైజ్ చేస్తుంది? Accrual basis. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఒక బ్యాంక్ లో. ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాను కదా, బ్యాంక్ గురించి కాదు. ఓకేనా? ఒక ఇండివిజువల్ ఒక బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాడు అనుకో, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు అనుకో, దాని మీద 10% ఇంట్రెస్ట్ అన్న 1 lakh అమౌంట్ వేశాను. ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేస్తాను? Interest 1 lakh మీద 10%. 1 lakh మీద 10% ఇంట్రెస్ట్ ఎంత? 10,000. సో ఇప్పుడు నాకు బ్యాంక్ ఈ రెండుకి 10,000 ఇవ్వాల. 31st December వచ్చేసింది నాకు ఈ రెండు. Okay sir. బ్యాంక్ రూల్స్ ప్రకారం నాకు 31st December కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇవ్వలేదు. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే
జనరల్ రూల్ 31st మార్చి వేస్తుంది, నాకు అకౌంటింగ్ ఏమో 31st డిసెంబర్ కి క్లోజ్ అయిపోద్ది. ఎస్ సార్. అప్పుడు నేను ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తానా చేయను? నాకు ఇంకా డబ్బులు రాలే, క్యాష్ రాలే, చేస్తానా చేయనా? జనరల్లీ చేస్తారు సార్. అవుట్స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ రిసీవబుల్ కదా. ఎస్ సార్. దీన్ని మనం అంటాం జనరల్ ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటాం కదా. ఎస్ సార్. రైట్. మరి ఇప్పుడు బ్యాంక్ కూడా అలాగే ఫాలో అవ్వాలా, ఏమైనా ఉందా? లైక్ మనం బేసిక్ లో మనం నేర్చుకున్నాం, ది ఎక్స్పెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఇంకర్డ్, ఇన్కమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ అర్న్డ్, నాట్ రిసీవ్డ్ కదా. ఎస్ సార్. ఇది బేసిక్ రూల్ కదా. ఎస్ సార్. రైట్, మ్యూట్ చేశాను. ఇప్పుడు సేమ్ బేసిక్ రూల్ ఇక్కడ అప్లై అవుతుందా అంటేనన్నా, ఒక ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. రైట్, రూల్స్ చెప్పారు కదా, ఇవన్నీ కూడా మనం రూల్స్ బేసిక్ టెక్నిక్ తో పాటుగా రూల్ మనం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఫార్మాట్ బేస్డ్ అకౌంట్స్. ఫస్ట్ పాయింట్, income is recognized on the basis of the classification of the asset. బ్యాంక్ కూడా ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తుందన్నా, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్, ఇన్కమ్ రికగ్నిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ది అసెట్. సో బ్యాంక్ అసెట్ ని ఎలా క్లాసిఫై చేస్తుందో దాన్ని బట్టి ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తుందంట. సో ఏంటి సార్ అసలు క్లాసిఫికేషన్ ఏంటి? అండర్ బ్యాంకింగ్ assets are classified into two categories. Assets are classified into two categories. Performing assets. Second one is known as non-performing assets. Then income recognition is based on, the income is recognized on the basis of the classification of the asset. First point. So what is a classification? Again, the classification refers to the assets are classified into two categories, that is performing and non-performing. Second point. Third point. In case of performing asset, income is recognized on accrual basis. Otherwise, on receipt basis. Point number 3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలంటే అసెట్ ని క్లాసిఫై చేయాలి. సో అసెట్ ని క్లాసిఫై చేయాలంటే ఏ టైప్ ఆఫ్ అసెట్ అంటే పెర్ఫార్మింగ్, నాన్ పెర్ఫార్మింగ్. క్లాసిఫై చేశాక దాని ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలంటే పెర్ఫార్మింగ్ అయితే ఎక్రూవల్ బేస్ అప్లై చేయండి, అదర్వైజ్ అంటే దాని అర్థం నాన్ పెర్ఫార్మింగ్. నాన్ పెర్ఫార్మింగ్ అయితే రిసీట్ బేస్ అప్లై చేయండి, అంటే డబ్బులు వస్తేనే రికగ్నైజ్ చేయాలి, లేకపోతే రికగ్నైజ్ చేయకూడదు. ఇంకొక పాయింట్, నాన్ పెర్ఫార్మింగ్. క్వశ్చన్ ఐదవది 1 2 ఒక క్వశ్చన్ అన్న పెర్ఫార్మింగ్, నాన్ పెర్ఫార్మింగ్. వాట్ ఈస్ పెర్ఫార్మింగ్ అసెట్, వాట్ ఈస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అనే ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ అన్న వాట్ ఈస్ అన్ అసెట్. జనరల్లీ asset banks refers to,
లోకేష్ చెప్పు. ఒక బ్యాంక్ కి ఎసెట్ అంటే ఏముండే అవకాశం ఉంది? లోన్స్ సార్. లోన్స్, రైట్. ఇంకా లోన్స్ ఒకటేనా? క్యాష్ బ్యాంక్. మన ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ దగ్గర ఉన్న క్యాషా? బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బ్యాంక్ కి అసెట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్, రైట్. లోన్ అన్నావు, ఇన్వెస్ట్మెంట్ అన్నావు, రైట్. నెక్స్ట్ అంతేనా? అసెట్ అంటే ఫిక్స్ అసెట్ ఉండకూడదా? ఉండొచ్చు సార్. ఫర్నిచర్, మిషనరీ ఉండొచ్చు. ఏటీఎం మిషన్స్ అన్ని కూడా బ్యాంకింగ్ కదా? ఉండొచ్చు సార్. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం మాట్లాడాల్సింది ఇన్కమ్ బేస్డ్. ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ ఏంటి, రైట్ అన్న? వాటిని మనం ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేటెడ్ అసెట్స్ అంటాం. అవి జనరల్ గా ఏముంటాయంటే బ్యాంక్ కి వాట్ ఆర్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ అసెట్స్ అంటే, ప్రైమరీ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ ఏంటంటే లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్, రైట్. ఇంటర్ జనరేట్ అవుతుంది దాని మీద. మెయిన్ యాక్టివిటీ కూడా మెయిన్ సోర్స్ బాగా నేర్చుకున్నానా. నా దగ్గర ఒక బిల్ ఉందంటే కనుక నాకు ఇమీడియట్ మనీ రిక్వైర్మెంట్ ఉంటే బ్యాంక్ తీసుకెళ్ళి ఆ బిల్ సబ్మిట్ చేసి దాన్ని డిస్కౌంట్ చేసి డబ్బులు తెచ్చుకుంటాం. బ్యాంక్ తర్వాత డ్యూ డేట్ నుండి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ లో బ్యాంక్ బోర్డు సోర్స్ ఆఫ్ యాక్టివిటీ, రైట్. సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతాం. ఇన్కమ్ to the banks arises mainly of two sources. ఓకే నాన్న, నేను ఏం మాట్లాడతాను? ఇన్కమ్ అన్నాం కదా, ఆ ఇన్కమ్ బ్యాంక్స్ కి ఎలా రైజ్ అవుతుందంటే మెయిన్లీ టూ సోర్సెస్ అని మెయిన్ మాట్లాడుతున్నాను, అన్ని కాదు. ఓకేనా? చాలా ఇన్కమ్స్ ఉండొచ్చు, బట్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ది మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. టూ మెయిన్ సోర్సెస్ ఉన్నాయంటే, ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఎక్స్టెండెడ్ టు ఇట్స్ కస్టమర్స్. సో బ్యాంక్ దగ్గర ఉన్న కస్టమర్స్ కి లోన్స్ ఇవ్వడం, రైట్. లోన్స్ చాలా రకాల, లైక్ ఓడి ఫెసిలిటీ ఇవ్వచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే బ్యాంక్ ముందే పర్మిషన్ ఇస్తుంది, అవసరమైన దానికన్నా ఎక్కువ మనీ వాడుకోవచ్చు, దాని మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది, రైట్. బ్యాంక్ లో లేకపోయినా మనీ వాడుకోవచ్చు, దాన్ని మనం ఓడి అంటాం. ఈవెన్ నువ్వు చాలా చోట్ల నేర్చుకున్నావు, ఫౌండేషన్ లో నేర్చుకున్నావు, రైట్. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ మీద బ్యాంక్ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. సో ఓవర్ డ్రాఫ్ట్ ఇది అసెట్ టు ది బ్యాంక్. సో ఒక ఇండివిజువల్ కి అయితే ఇట్స్ లయబిలిటీ, బట్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అసెట్. లోన్, టర్మ్ లోన్, హౌసింగ్ లోన్, రకరకాల లోన్స్ అన్న, క్యాష్ క్రెడిట్, all the loans and advances extended to its customers. ఇది ఒక అసెట్. ఈ అసెట్ మీద వచ్చే ఇన్కమ్ ఇంట్రెస్ట్. సెకండ్ వన్, డిస్కౌంట్స్ అండ్ కమిషన్స్ earned on handling bills, non-funded sources like letter of credit, LC, letter of guarantee, LG, etc. రైట్. నేను ఇప్పుడు పాయింట్స్ అన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇన్కమ్ రికగ్నిషన్ సంబంధించిన పాయింట్స్ అని నేను చెప్తున్నాను. ఇన్కమ్ రికగ్నిషన్ ఇక్కడ అయిపోయింది. ఈ పాయింట్స్ తోనే క్లారిటీ వచ్చింది. ఇదే రూల్, బేసిక్ రూల్. థర్డ్ పాయింట్ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ థర్డ్ పాయింట్ బేసిక్ రూల్.
కానీ అసలు ఇన్కమ్స్ ఎలా వస్తాయి ఏంటి క్వశ్చన్ అయితే ఇన్కమ్స్ అనేవి మెయిన్ 2 సోర్సెస్. ఒకటి ఇంట్రెస్ట్, డిస్కౌంట్. నేను పీజీసీ ఇంట్రెస్ట్ గురించి నేను మాట్లాడలేదు. మన వాయిస్ ఓవర్ వస్తుందా అందరికి? ఎస్ సార్. రైట్. సో నేను మాట్లాడుతుంది మనకు వచ్చేది బ్యాంక్ వచ్చే ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతాను, బ్యాంక్ పీజీసీ ఇంట్రెస్ట్ గురించి కాదు. బ్యాంక్ వచ్చి రెండు అబ్జర్వ్ చేస్తే, ఒకటి ఇంట్రెస్ట్ అయితే, రెండు డిస్కౌంట్స్ అండ్ కమిషన్స్ ఎర్న్డ్ ఆన్ హ్యాండింగ్ బిల్స్. సో బ్యాంక్ దగ్గర బిల్లు మనం తాకట్టు పెట్టి, సో డిస్కౌంట్ బ్యాంక్ తీసుకుంటుంది, మనం ముందు డబ్బులు తెచ్చుకుంటాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ లో నేర్చుకున్నాం. రెండు ఫౌండేషన్ అలాగే రెండు నాన్ ఫండెడ్ సోర్సెస్ అంటే రూపాయి ఖర్చు పెట్టకుండానే కమిషన్ అండ్ డిస్కౌంట్స్ అంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు కస్టమర్ ఉన్నానన్న, ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు గూడ్స్ ని. ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అవతల ఎవరైతే రిసిపియంట్ ఉన్నాడో సెటిల్మెంట్ కోసం, అంటే మనల్ని నమ్మడం, అంటే మన సప్లయర్ ఒక రిలయబుల్ సప్లయర్ అవునా కాదా, నమ్మచ్చా లేదని డౌట్ ఉంటే, దే విల్ ఆస్క్ ది బ్యాంక్ క్రెడిట్ గ్యారంటీ. దట్స్ కాల్డ్ లెటర్ ఆఫ్ క్రెడిట్. మీరు బిజినెస్ చేయొచ్చు అని అష్యూరెన్స్ ఉంటుందండి. దీనికి కమిషన్ అడుగుతాం, బ్యాంక్ కమిషన్ అడుగుతుంది. గ్యారంటీ లెటర్స్ ఉందండి, ₹1 ఖర్చు ఉంటుందండి, కానీ ఏదైనా రిస్క్ అనేది ఉంటుంది బ్యాంక్. బట్ కానీ ఈ యాక్టివిటీ వల్ల ఏం ఎర్న్ అవుతుందన్న, కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది. ఇవి మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ అన్న. ఈ వీటికి సంబంధించిన అసెట్స్ మన అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ అన్నింటిని ఎలా క్లాసిఫై చేయాలని క్వశ్చన్ అయితే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒకటి పర్ఫార్మింగ్, రెండు నాన్ పర్ఫార్మింగ్. సో ఇప్పుడు వెంటనే క్వశ్చన్ అవుతుంది, సో వాట్ ఈజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంతే కదా. సో వాట్ ఈస్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనగానే ఇమ్మీడియట్ గా పెర్ఫార్మింగ్ అంటే మనం చెప్పొచ్చు, అంటే దాని అర్థం ఒక అప్పు ఇచ్చాం, ఒక కస్టమర్ కి లోన్ ఇచ్చాను, వాడి విత్ ఇన్ డ్యూ డేట్ లో ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, ప్రిన్సిపల్ ఎంత పే చేయాలో ఈఎంఐ పే చేస్తున్నాడు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అండ్ ఈక్వేటెడ్ మంత్లీ ప్రిన్సిపల్. మనం ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ ఫౌండేషన్ లో, వీటిలో ఈఎంఐ పే చేయమంటే పే చేస్తున్నాడు, ఈఏఐ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేయమంటే పే చేస్తున్నాడు, ఇన్ టైం పే చేస్తున్నాడు, డ్యూ డేట్ దాటట్లా. వెరీ న్యాచురల్, క్లియర్, గుడ్ పర్సన్. then the person is known as performing asset. నేను కస్టమర్ కి లోన్ ఇస్తే ఆ లోన్ అనేది పర్ఫార్మింగ్, ఎందుకంటే హీస్ పర్ఫార్మింగ్ వెల్. ద కస్టమర్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్, రైట్. ₹1 ఎగ్గొట్టట్లా, అంత ఎగ్జాక్ట్ గా పేమెంట్ చేస్తున్నాడు, విత్ ఇన్ డ్యూ డేట్ లో పే చేస్తున్నాడు. then the person is known as performing asset. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది సార్, అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఒక పర్సన్ కి లోన్ ఇచ్చింది, లోన్ 1 lakh, ఇంట్రెస్ట్ 10%. 31st March కల్లా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్పింది నేను అప్పు మీద. అంటే బ్యాంక్ కి ఎవ్రీ 31st March కి నాకేం రావాలి, ఇంట్రెస్ట్ రావాలి. డ్యూ డేట్ అంటాం దీన్ని, డ్యూ డేట్ ఆఫ్ ది లోన్, ఇంట్రెస్ట్ అండ్ ఈఎంఐ, ఒకవేళ ప్రిన్సిపల్ కూడా ఉండొచ్చు, వాట్ ఇట్ మే బి ఇన్స్టాల్మెంట్. డ్యూ డేట్ వచ్చిందని 31st March. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ మాత్రం మనం పే చేయాలనుకుంటే, రైట్, ఇంట్రెస్ట్ బేస్డ్ లోన్ అనుకుంటే 10,000 నాకు పే చేయాలన్న ఈ పర్సన్ ఇండివిజువల్ బ్యాంక్ కి 31st March ఇయర్ ఎండ్ అవగానే, డ్యూ డేట్ అవగానే నాకు పే చేయాలి 10,000 ఇంట్రెస్ట్. డ్యూ డేట్ వచ్చింది, అది పే చేయాలి. సో ఇప్పుడు పర్సన్ పే చేయకపోతే ఈ పర్సన్ మనం ఎలా పిలవాలి అని క్వశ్చన్ రైజ్ అవుతుంది. బాగా పే చేస్తే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఏమని అనుకున్నాం, పెర్ఫార్మింగ్ అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ పర్సన్ సరిగ్గా పే చేయలేదు కాబట్టి ఈ పర్సన్ ఏమని పిలవచ్చు అక్షయ్ జైన్? నాన్ పర్ఫార్మింగ్ అసెట్. జనరల్లీ ఒక అసెట్ సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే నాన్ పర్ఫార్మింగ్ అనే కదా అంటాం. ఎస్ సార్. కానీ ఇక్కడ ఒక చిన్న రూల్ ఉంది, నాన్ పర్ఫార్మింగ్ అని మనం చెప్తే కాదు, మనం అనుకుంటే కుదరదు. సో నాన్ పర్ఫార్మింగ్ కి ఆర్బిఐ యాక్ట్ లో ఉన్న డెఫినిషన్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? ఆ డెఫినేషన్ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. An asset said to be NPA
if interest and oblique or installment remains for a period exceeding 90 days. నేను ఒక జనరల్ డెఫినేషన్ చెప్పాను. అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఆఫ్ ది అసెట్స్ అన్నిటికీ నేను ఒక్కొక్క అసెట్ కి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ డేట్ ఉంటుంది, ఉండొచ్చు. అయితే మెజారిటీ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నిటికీ రూల్స్ పక్కన పెడితే బేసిక్ రూల్ ఒకటేనన్నా, దట్ ఈస్ 90 days. అయితే నేను అర్థం చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. ఏమని అర్థం చేసుకోవాలి? అండ్ అసెట్ మరి పెర్ఫార్మింగ్. సో నాన్ పెర్ఫార్మింగ్ అని ఎప్పుడు అనాలంటే డెఫినేషన్ లో నాన్ పెర్ఫార్మింగ్ కి డెఫినేషన్ ఇచ్చాను. ఏమని? ఇఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ ఆర్ ఇన్స్టాల్మెంట్, వాట్ ఇట్ మే బి, ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాల్మెంట్ అయి ఉండొచ్చు, వాట్ ఇట్ మే బి, రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31st March వాడు పే చేయాలి, ఓకేనా? 31st March పే చేయాలి. నాకు కరెక్ట్ గా 31st May వచ్చి బ్యాంక్ కి డబ్బులు పే చేస్తాను నాన్న. ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఏదైతే పే చేస్తాను నాన్న. ఇప్పుడు ఏ పెర్ఫార్మింగ్ గా నాన్ పెర్ఫార్మింగ్ గా? సాయి కిరణ్, ఏ నేను లోన్ ఇచ్చిన ఏ పెర్ఫార్మింగ్ గా నాన్ పెర్ఫార్మింగ్ గా? సాయి కిరణ్ వాయిస్ రావట్లేదా? రైట్. శశాంక్ సార్ ఇప్పుడు పెర్ఫార్మింగ్ గా నాన్ పెర్ఫార్మింగ్ గా? ఒకసారి మళ్ళీ అడగండి సార్. ఆ నిద్రపోయి అయితే ఇది కదా, అలాగే ఉంటది మధ్యాహ్నం టైం. రైట్, మళ్ళీ జాగ్రత్తగా విను. ఎస్ సార్. బ్యాంక్ ఏకి ఏమి ఇచ్చింది? లోన్ ఇచ్చింది. ఎస్ సార్. బ్యాంక్ కి ఏ అనే పర్సన్ ఇప్పుడు ఎసెటా లైబిలిటీ? ఫస్ట్ అసెట్ సార్. అసెట్. ఇంట్రెస్ట్ ఎంత దాని మీద? 10% అంట. 10%. ఎస్ సార్. దానికి డ్యూ డేట్ ఇచ్చింది. ఏ డ్యూ డేట్ ని పే చేయాలంటే 31st March. ఎస్ సార్. 31st March 10,000 ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎస్ సార్. 31st May పే చేశాడు. ఎస్ సార్. అంటే 2 నెలలు డిలే చేశాడు. ఎస్ సార్. డ్యూ డేట్ దాటి 2 నెలలు అయింది. ఇప్పుడు ఏ అనేవాడు పెర్ఫార్మింగ్ గా నాన్ పెర్ఫార్మింగ్ అని క్వశ్చన్ అడిగాను నేను. డబ్బులు ఇవ్వలేదు వాడు. 31st March 31st May ఇచ్చాడు. నాన్ పర్ఫార్మింగ్. నాన్ పెర్ఫార్మింగ్ నేను అంటున్నాను కదా, ఇక లాస్ట్ లో డెఫినేషన్ చెప్పాను, ఆ చెప్పినంత వినలేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడు. An asset is said to be NPA. NPA అంటే if interest or installments remain overdue for a period exceeding 90 days. అయితే పర్ఫార్మింగ్ సార్ అది. పర్ఫార్మింగ్. ఎందుకంటే వాడు డ్యూ డేట్ దాటి ఓవర్ డ్యూ అయ్యి, అంటే డ్యూ దాటితే ఓవర్ డ్యూ అంటాం. సో ఓవర్ డ్యూ అయ్యి ఎన్ని రోజులు అయింది? కేవలం 2 months. 2 months అంటే అరౌండ్ 61 days. ఎస్ సార్. సో 90 days దాటలేదు కదా. దాట్లెస్. పే చేయకపోయినప్పటికీ హీ సెట్ టు బి పెర్ఫార్మింగ్. ఈజ్ నాట్ ఏ నాన్ పెర్ఫార్మింగ్. ఓకేనా? ఎస్ సార్. నాన్ పెర్ఫార్మింగ్ అవ్వాలంటే ఎన్ని నెలలు డ్యూ డేట్ దాటి ఎన్ని రోజులు అవ్వాలి? 90 days. 90 days మినిమం దాటేయాలి. ఎక్సీడింగ్ 90 days, 91 days. From 91st day onwards, he is said to be what? Non-performing. Non-performing. Till that date, even though he has not paid the interest, he is said to be Performing. Performing. Clear కదా నాన్న? Yes sir. ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళట్లేదు సార్. రైట్, మ్యూట్ చేయి. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీంతో మనకు ఒక బేసిక్ రూల్స్ రిలేటింగ్ టు ఒక అడ్జస్ట్మెంట్ ఇన్కమ్ రికగ్నిషన్ గురించి చెప్పాను. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కానీ ఈ చాప్టర్ కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. ఒక అటెంప్ట్ లో ఈవెన్ ఒక బ్యాంకింగ్ చాప్టర్ నుంచి 16 మార్కులు అడిగిన రోజులు కూడా ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 4, 8 మార్క్స్ క్వశ్చన్ 1 అలా కూడా అడిగాడు.
2 మార్క్స్ క్వశ్చన్స్ 8, 3 మార్క్స్ 4 మార్క్స్ డిఫరెంట్ మోడల్స్ లో క్వశ్చన్ చదవడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ ఇస్ క్వశ్చన్. ఓవరాల్ అడ్జస్ట్మెంట్ ఇది ఓవరాల్ క్వశ్చన్. అడగచ్చు 15-20 మార్కులకి. అడ్జస్ట్మెంట్ క్వశ్చన్ కింద అడగచ్చు. గ్యారంటీగా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి గ్యారంటీగా మినిమం 10 నుంచి 15 మార్కులు వస్తాయి. సో దయచేసి రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా అకౌంటింగ్ నామ్స్ లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇన్కమ్ రికగ్నిషన్ వరకు అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. అక్షయ అంటే అర్థమైందన్న. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని 1 or 2 క్వశ్చన్స్ మనం వర్కౌట్ చేద్దాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. మా క్లాస్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాం కదా, సో మేబీ నేను 4:30 వరకు తీసుకుంటాను. ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఎవరికైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక మీకు ఇచ్చు. సో నేను రికార్డెడ్ లెక్చర్ మళ్ళీ యూట్యూబ్ లో మీకు పంపిస్తాను. సో కావాలంటే ఒకవేళ మీరు యాక్సెస్ అవ్వలేకపోతే అక్కడైనా చూడొచ్చు. నాట్ అన్ ఇష్యూ. సో ఫాలో అవ్వగలిగే వాళ్ళు దయచేసి 4:30 వరకు క్లాస్. నెంబర్ 1. let us start with Akshay Jain. Yes, sir. క్వశ్చన్ నెంబర్ 1 చదువుతున్నానా? మెటల్ దగ్గర పెట్టుకో. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 చదివిన తర్వాత పక్కన ఉన్న సొల్యూషన్ పక్కన పెట్టి నాకు రాసిన ప్రకారం ఆన్సర్ చెప్పు. Sir, page number. 8.50 మాడ్యూల్ నెంబర్ 3 నాన్న. Yes, sir. 8.50. Given below interest on advances of a commercial bank in lakhs. Performing asset, non-performing asset, NPA. So you can use the terms PA, NPA is an allowed terminology. Okay na? Right. Interest earned, interest received. Interest earned, interest received. 3 types of loans: term loan, bills purchased and discounted. 3 categories of assets. Okay na na? Yes, sir. 3 categories of assets లో performing, non-performing, interest received, interest earned రెండు separate గా ఉన్నాయి. Yes, sir. Last line. Find out the income to be recognized. ఈ రెండుకి ఎంత రికగ్నైజ్ చేస్తావో వాడి క్వశ్చన్ అడుగుతున్నాను. For the ending 31st March 2011. సో దీనిలో మనకున్న దాని ప్రకారం నాన్న అబ్జర్వ్ చేసి నాకు ఇది చెప్పాలి. Yes, sir. సో పర్టికులర్స్, క్యాలిక్యులేషన్, అమౌంట్. రైట్. ఫస్ట్ అసెట్ ఏంటన్నా? పర్ఫార్మింగ్, నాన్ పర్ఫార్మింగ్ రెండు అసెట్స్ ఉన్నాయా లేదా? రెండు ఉన్నాయి నాన్న. మరి పర్ఫార్మింగ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ని తీసుకోవాలా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ని తీసుకోవాలా? Interest earned. ఎర్న్డ్. ఎందుకంటే రూల్ ఏంటి? వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఇన్కమ్ రికగ్నిషన్ చెప్పే ఫస్ట్ ఒకసారి. In case of performing asset, income is recognized on accrual basis, otherwise on receipt basis. అంతే కదా. సో ఇప్పుడు దీనిలో పెర్ఫార్మింగ్ కి ఈ అసెట్ కైనా ఏ అసెట్ కైనా పెర్ఫార్మింగ్ అయితే నేను ఎలా తీసుకోవాలి? నేను ఎర్నడ్ బేస్. సో వాట్ ఈస్ ఎర్నడ్? 120. రూల్ ఫస్ట్ థియరీ రాయాలను. ఓకేనా? Yes, సో sir. ఫస్ట్ ఆ థియరీ ఏదో చెప్పానో ఒక లైన్ రాసి అప్పుడు సమ్కి ఆన్సర్ నాన్న 120. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కి ఏం తీసుకోవాలి? రిసీవ్డా, ఎర్నడా? Interest received. రిసీవ్డ్. సో టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్ 125. రైట్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ అండ్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్. దీని క్యాలిక్యులేషన్ అన్న 750 plus 12. 162. నెక్స్ట్ నాన్న వాట్ ఇట్ మే బి బిల్స్ మీద వచ్చిన డిస్కౌంట్ 150 ప్లస్ 20. 20 టోటల్ 1057. 1057.
సో బ్యాంక్ యొక్క బుక్స్ లో ఇన్కమ్ రికగ్నిషన్ సో ఎంత రాయాలి 1057 Yes, sir. రైట్ అన్న రైట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను Yes, sir. మన స్క్రీన్ క్లియర్ గా కనబడుతుందమ్మా స్క్రీన్ ఏమైనా ప్రాబ్లం ఉందా Clear గానే ఉంది sir. రైట్ నేను క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే బిల్స్ మీద వచ్చే బిల్స్ పర్చేజ్ నేర్చుకున్నాం కదా నాకు కస్టమర్ డబ్బులు రావాలి బిల్ తీసుకుంటాం నాకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో డేటా వాటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం బ్యాంక్ డబ్బులు తీసుకుంటుంది కదా మన డబ్బులు ఇచ్చేస్తుంది కదా బిల్ మీద డిస్కౌంట్ తీసుకుంటుందా డిస్కౌంట్ అంటాం కదా మరి వీడేంటి క్వశ్చన్ లో స్టార్టింగ్ చూడు గివెన్ బిలో ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్సెస్ అన్నాడు Yes, హెడ్డింగ్ లోపల కూడా ఇంట్రెస్ట్ అన్నాడు బిల్స్ కూడా ఇంట్రెస్ట్ అనే వర్డే వాడాడు కదా yes, sir. మరి బిల్కి అయితే డిస్కౌంట్ అనే వర్డ్ కదా వాడాలి ఇంట్రెస్ట్ అనే వర్డ్ వాడేశాడు Interest on advance. right that is in banking the term interest refers to interest discount ఓకేనా Yes, sir. రెండిటికి కంబైన్డ్ హెడ్ ఇంట్రెస్ట్ అనే వాడుతున్నాను కన్ఫ్యూజ్ అవ్వకూడదు అందుకే స్పెసిఫిక్ గా చెప్తున్నాను Yes, sir. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఇల్లస్ట్రేషన్ ఓవర్ right so next illustration number 2 so illustration performing asset అయితే కనుక interest earned that is 1800 plus received 70 that is 1870 అలాగే next term loan that is 480 plus received 40 that is 520 in the same way bills purchased and discounted that is 700 earned plus received 36 that equals to 736 the total interest earned total income on interest income on the assets performing and non-performing the total is 1870 plus 520 plus 736 the total 3126 right now question number 3 homework illustration number 3 homework nana fast ga meer complete cheskondi adi homework illustration number 3 right మరి చాలా అన్స్టేబుల్ గా ఉంది ఇంటర్నెట్ better I'll stop this class for today